So yeah, guys. So let's get started. I can listen, sir. Done. So sweet. So ఇంకా అందరినీ రమ్మనండి అయిపోతుంది మన let's get started. అయితే ఈరోజు టాపిక్ వచ్చేసి సో యా గైస్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి డిఫరెంట్ థింగ్ లైక్ మన రెగ్యులర్గా వినే థింగ్స్ సో థింగ్స్ కాకుండా ఈరోజు మనం డిఫరెంట్గా మాట్లాడుకుందాం దాట్ ఈస్ అబౌట్ యా సో ఈరోజు టాపిక్ వచ్చేసి మళ్ళీ సేమ్ థింగ్ డిఫరెంట్గా మాట్లాడుతున్నాం. సార్ వస్తాడు మళ్ళీ సైబర్ సెక్యూరిటీ అట్లాంటివి చెప్తాడు అలాంటిది అనుకోకండి. అండ్ ఫర్దర్ నో మోర్ డిలే, ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏం నేర్చుకోవాలి అసలుకి. సార్ నేను 100 నేర్చుకుంటాను సార్ మీరు చెప్పడానికి రెడీగా ఉన్నారు, మేము వినడానికి రెడీగా ఉన్నాము. బట్ 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 ఒక థింగ్, సార్ ఎన్ని చేసినా కూడా బై ద ఎండ్ ఆఫ్ ద డే కొన్నే మిగులుతున్నాయి కదా సార్. కామన్ థింగ్ ఏంటి అని అంటే మనం ఎన్ని ట్రై చేసినా ఏం నేర్చుకున్నా కూడా మిగిలేటివి కొన్ని, అట్ మోస్ట్ కొన్ని అంటే కొన్ని. అవి ఏంటి? ప్రాజెక్ట్స్, అవేంటి కోడ్, నువ్వు రాసే కోడ్, గివ్వే కదా. కొత్తగా ఏముంది, ఇవే మిగులుతున్నాయి. నో మోర్ న్యూ. సో అసలుకేనో కెరియర్లో మీరు సెటిల్ అవ్వాలి, నేను సెటిల్, మీరు సెటిల్ అవ్వడానికి చాలా ఉంది. మీకు అది ఎట్లా జీలు ఉంటూ ఉంటుంది. పొద్దుగా లేయడంతోనే కెరియర్ సెటిల్ అవ్వాలి, పడుకునే ముందు కెరియర్ సెటిల్ అవ్వాలి, వీపీఎన్ ఆన్ చేసే ముందు కెరియర్ సెటిల్ అవ్వాలి అని అనుకుంటాం. అండ్ యా గైస్ సో ఫర్ దాట్ పర్పస్ ఈరోజు మనం తీసుకున్నది అబౌట్ హౌ టు గెట్ ఇన్ టు దిస్ థింగ్ విచ్ ఇస్ ఆఫ్ కెరియర్లో ఏం నేర్చుకోవాలి ఫస్ట్. అసలు అన్నిటికంటే ముందు ఏం నేర్చుకుంటే ఏమొస్తుంది అది చూద్దాం. అది చూసిన తర్వాత ఇంకా టాపిక్స్ చాలా ఉన్నాయి మాట్లాడుకోవడానికి. ఈరోజు చాలా అంటే చాలా టైం ఉంది కూడా నాకు. సో కొంచెం మీరు ఉన్నారా లేరా అని కామెంట్లో హాయ్ సార్ అని పెడితే కొంచెం బెటర్ అని ఫీల్ అవుతానేమో నేను. కామెంట్స్లో యూ కెన్ పింగ్ హాయ్ సార్, బ్లా సార్, బ్లా 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 ఏదన్నా యూ కెన్ పింగ్ మీ ఓవర్ లైవ్ కామెంట్స్ ఆన్లో ఉంది. సో మనం ఆపేది ఎవర్రా. సో వచ్చిన వాళ్ళందరూ ఒకసారి వచ్చిన వెంటనే హాయ్ సార్ అని పెట్టండి. సో దట్ నాకు తెలుసు మన వాళ్ళు ఉన్నారు రాబోయే అనేసి. సో అసలు ఈరోజు మాట్లాడి చాలా చాలా ప్రిపేర్ అవుతున్నాను ఘోరంగా అసలు నా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. మన ఆన్లైన్ క్లాస్ అనేది నేను చెప్తున్నాను కదా, ఈ క్లాస్ అస్సలు బోరింగ్గా ఉంటుంది. వర్క్ షాప్లో మనం ఏదైతే చూస్తామో ఎగ్జాక్ట్లీ అలానే ఉంటుంది ఇప్పుడు కూడా. హాయ్ నగేష్ హాయ్, అండ్ ప్రణయ్ రామ్ హాయ్, దివ్య హాయ్ సార్ అవరి నేను చాలా బాగున్నాను, ఏదో అయ్యప్పదయ్య. అండ్ ఇంకా 15 మెంబర్స్ లైవ్లో జాయిన్ అయ్యారు. యూ కెన్ పింగ్ హాయ్ ఇన్ వాట్ ఇన్ ద కామెంట్స్. సో ఇందులో స్టార్ట్ చేద్దాం. లైక్ వచ్చిన వాళ్ళు వస్తూనే ఉంటారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉంటారు. సో ఫర్ దట్ పర్పస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వెల్కమ్ యూ ఆల్ ఫర్ దిస్ సెషన్. అండ్ సభకు నమస్కారం. ఈరోజు మనం అనుకున్నట్ల క్లాస్ ఒక గంట ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లైవ్ కామెంట్స్ రావట్లేదు సార్, ఒక్క నిమిషం నేను కూడా చూస్తే ఎందుకు రావట్లేదు. టాపిక్ ఏంటి సార్? టాపిక్ ఈరోజు
గిట్ హబ్ గురించి నువ్వు నీకు అది ముందే తెలిసి ఉంటుంది, బట్ ఏదో మళ్ళీ ఒకసారి చెప్తున్నా నా సాటిస్ఫాక్షన్ కోసం. ఈరోజు మన టాపిక్ గిట్ అండ్ గిట్ హబ్ దాని గురించి. ఇంకా గుడ్ ఈవినింగ్ సార్, అందరికీ గుడ్ ఈవినింగ్. హలో సార్. అయితే ఈరోజు ఈ క్లాస్ మాత్రం గంట ఉండొచ్చు, గంట కంటే తక్కువ ఉండొచ్చు, గంట కంటే ఎక్కువ ఉండొచ్చు. మనం మాట్లాడే టాపిక్ బట్టి ఉంటుంది కాబట్టి అలా అన్నమాట. అయితే నార్మల్ నేను చెప్పాను కదా, లైక్ ఏంటి ఆన్లైన్ క్లాస్ చెప్తాను, అట్మోస్ట్ బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ నేర్పిస్తానని చెప్పాను. నేను మాట ఇచ్చినట్టు మాట నిలబడి నేను రెడీగా ఉన్నాను. చెప్తానండి బాబు, చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. చెప్పనిగా వచ్చాను, నేను ఉన్నానుగా, నేను విన్నానుగా. డన్. అయితే ఇక నేను ముందే చెప్పాను, లాస్ట్ క్లాస్లో ఏమని చెప్పానంటే లైక్ నేను బేసిక్స్ చెప్తాను, బట్ కొన్ని థింగ్స్ ఉంటాయి అవి బేసిక్స్ చెప్పడం వదిలేస్తే పాపం డాక్టర్ అనేసి నాలాంటి పుణ్యాత్ముడు ఎవరో చెప్పాడన్నమాట మాకు. కాబట్టి ఫర్దర్ నో మోర్ డిలే, ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ చెప్తాను. అయితే ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ పేరు వచ్చేసి గిట్ హబ్. ఇది కంప్లీట్లీ జీరోకి వెళ్ళి నేర్పిస్తా, అడ్వాన్స్ లెవెల్ నేర్చుకున్నాం, ఈ రోజే నేర్చుకున్నాం. దీనికి ఏం కావాలి? ల్యాప్టాప్ కావాలా? లేదు, పక్కకు పెట్టేసేది. ఫోన్ కావాలా? పక్కకు పెట్టి, సారీ, ఫోన్లో మనం వింటున్నాం కదా, సారీ మై బ్యాడ్. అయితే ల్యాప్టాప్ లేకపోయినా పర్లేదు, పీసీ లేకపోయినా పర్లేదు, ఇప్పుడు జస్ట్ నువ్వు చూడు, తర్వాత ట్రై చేయి. సార్ నా ల్యాప్టాప్ లేదు సార్ అని అనుకోండి, అయినా పర్లేదు, ఫ్రెండ్స్ ఉంటారుగా. ఫోన్స్, మన ఫోన్స్ అడిగినప్పుడు ఇచ్చా, ల్యాప్టాప్ అడిగినప్పుడు ఇవ్వరా? సో తీసుకుందాం, అడిగి తీసుకుందాం, మనం ట్రై చేద్దాం, తప్పకుండా చేద్దాం. సో ఎవరికైనా ఐడియా ఉందా గిట్ హబ్ గురించి? గిట్ అంటే ఏంటిది, గిట్ హబ్ అంటే ఏంటిది? ప్లీజ్ గూగుల్లో ఇస్తే కొట్టకండి, వద్దు వద్దు, అవి కుదరవు మన దగ్గర. యూనో అమన్ సార్ దగ్గర నడవవు అన్ని. అండ్ బై ద వే, ఎవరైతే ఈ సెషన్ కొత్తగా అటెండ్ అవుతున్నారో, మా ఫ్రెండ్ చెప్పిండు అటెండ్ అవుతున్నారు, మీరు ఎవరు సార్ అనుకుంటే, యా మై సెల్ఫ్ అమన్ ఎలుగం. అండ్ యా ఐఎమ్ సైనింగ్ ఇన్. మేము చాలా కాలేజ్లో వర్క్ షాప్ తీసుకొని ఉన్న రోజులు చాలా ఉన్నాయి. అండ్ మీ ఫ్రెండ్ వాళ్ళ కాలేజ్లో కూడా వర్క్ షాప్ తీసుకున్నాం, వాళ్ళకి మేము చాలా సుపరిచితమైన పీపుల్ మేము. సో మీకు ఎవరికన్నా గిట్ హబ్ గురించి తెలిస్తే కామెంట్ చేయండి, అయిపోతుంది. కామెంట్స్ ఎప్పటికి ఓపెన్ ఉంటాయి నా దగ్గర అయితే. గిట్ హబ్ గురించి తెలిస్తే యూ కెన్ కామెంట్ డౌన్ బిలో. అయిపోతా, నేను కూడా స్ట్రీమర్ అయిపోతా. తెలుసా? యా యా ఐ నో. మీకు తెలుసండి, నేను అందుకే మీకు గుర్తు చేయడానికి చెప్తున్నా. ఇంకా ఇంకా ప్రజలందరూ ఎవరికైతే గిట్ అంటే ఏంటిది, గిట్ హబ్ అంటే ఏంటి తెలుసా? తెలిసి ఏం తెలుసు? కామెంట్స్ పెట్టకు, మీరు చెప్తారని వెయిటింగ్ చేస్తున్నా. వావ్, గాడ్ గిఫ్టెడ్ ఉన్నారుగా మీరైతే. ఇంకా ఏమైంది, నా దేశ ప్రజలారా ఇంకా ఏమి కామెంట్ చేయట్లేదు? ఇట్ ఈస్ ఎ రిపాజిటరీ ఫర్ ప్రాజెక్ట్స్. వావ్. ఇంకా కొత్తగా చెప్పాలి ఎవరైనా.
షూర్ ప్రాజెక్ట్స్ కోడ్ కరెక్టే. ఇంకా అందుకోసమేనా నువ్వు ప్రాజెక్ట్స్ చేసింది? వాటి గురించేనా జస్ట్ నువ్వు గిటబ్ పెట్టుకునేది? ఐ డోంట్ నో సార్. ఓకే సార్. తెలియకపోతే తెలుసుకుందాం సార్. సేమ్ వర్క్షాప్‌లో తెలుసుకుందాం. యా గైస్, సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే పట్టుకొచ్చేసేయండి. చిల్ అవుదాం. అయిపోతా నేను కూడా యూట్యూబ్ స్ట్రీమర్ అయిపోతా నేను కూడా. అండ్ వన్ మోర్ థింగ్, ఇది రికార్డ్ అవ్వదు ముందే చెప్తున్నా. రికార్డ్ అయినా కూడా పెట్టాము, ఛానల్స్లో పెట్టాము అసలుకి. ఇంత ఫన్ అని తెలిస్తే అబ్బో కష్టం అబ్బా. అండ్ ఇది ఎవరు జాయిన్ అవ్వచ్చు అంటే ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, పర్లేదు. నేర్చుకుందాం అనే పట్టుదల, కృషి అట్లాంటి వర్డ్స్ అంటే జాయిన్ అవ్వచ్చు. వర్షన్ కంట్రోల్ ఎగ్జాక్ట్లీ. ఫ్రూట్ఫుల్ బిల్డింగ్ ఎగ్జాక్ట్లీ. హై సార్, నేర్చుకుందామని వచ్చాను. ఏ అంత మాట అన్నారేంటి? మీరేం చెప్పరు? చెప్తాను బై. ఖచ్చితంగా చెప్తాను. చెప్పడానికే వచ్చాను నేను. చెప్తాను, తప్పకుండా చెప్తాను. అయినా లైక్ నేను ఏం చేస్తాను మీకు అర్థం కావట్లేదు కదా. ఒకరికి చెప్పుకుంటా, ఒకరికి మాట్లాడుకుంటా, ఇంకోటి గ్రూప్లో మెసేజ్ కూడా పెడుతున్నాను. గుర్తించండి మమ్మల్ని కూడా కొంచెం. ఉంటాయి అన్ని, లైవ్ ఉంటుంది, ఏ టు జెడ్ అన్నీ ఉంటాయి. లైవ్ డెమోస్ ఉంటాయి, హోంవర్క్ కూడా ఉంటుంది చిన్నపిల్లలాగా. నేను కూడా ట్యూషన్ చెప్తాను ఇలా. కొంతమంది ఉన్నారండి కొన్ని కాలేజీలలో ట్యూషన్ చెప్తుంటే చాలా మంచి వాళ్ళు. దీన్నే సెల్ఫ్ ఎర్నింగ్ అని అంటారంట. ఓకే. యా గైస్, సో నవ్వుకుంటున్నారంటే నవ్వుకోండి. ఇట్ డెవలపర్స్ టు స్టోర్, మేనేజ్ అండ్ షేర్. ఎగ్జాక్ట్లీ ప్రణయ్. అదా. ఇంకా యూఆర్ మల్టీ టాలెంటెడ్ చిన్నప్పటి నుండి అంతే, బై బర్త్. నేను పుట్టడంతో డాక్టర్ విషయం ఏంటి, అమ్మని ఇంత మల్టీ టాలెంట్ పుట్టాడంటే పేరు కూడా అమ్మ డాక్టర్ పెట్టేసిండు. ఇంకా లైక్ 23-24 పీపుల్ వస్తున్నారు. లైక్ ఐ ఎక్స్పెక్ట్ సమ్ సార్ట్ ఆఫ్ 100 పీపుల్ ఉంటారేమో. మొత్తం చిల్ అవ్వచ్చు, దున్నేయచ్చు, దున్నేయచ్చు అని అనుకున్నా. వేస్ట్. మీరు వెళ్ళకండి ఏదో ప్రాంక్ కాదు. ఓకే. యూట్యూబ్లో ఉన్న ప్రాంక్స్ కామన్ థింగ్. సో ఫర్దర్ నో మోర్ డిలే, స్టార్ట్ చేద్దాంలేండి. ఇప్పటికే చాలా లాగ్ అయిన ఫీలింగ్ వస్తుందన్నమాట. సో ఇంకా గిటాబ్ గురించి చాలా మంది చాలా చాలా అంటున్నారు. మాట్లాడదాం, న్యాయం చేద్దాం. మనం గిటాబ్కి కూడా చాలా న్యాయం చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, నేను మెకానికల్, నేను సివిల్, నేను ఈసీ ట్రిపుల్ ఏ. ఇందులో బ్రాంచెస్ నుండి ఎవరైనా ఉంటే బాగా గుర్తుపెట్టుకొని ఏంటి అని అంటే, భయ్యా నువ్వు మెకానికల్, నీ డిజైన్స్ ఎక్కడ పెడతావు, ఎక్కడ పెట్టగలుగుతావు, నీ ఫోన్లో ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ ఫైల్స్లో తయారు చేసి పెట్టుకున్నావు అనుకో, యూజ్ ఉందా? లేదుగా. అండ్ సార్, మిమ్మల్ని కిడ్స్ అనుకుని
చేస్తున్నారు కదా. అవును, కిడ్స్ అనుకొని టీచ్ చేస్తున్నా. ఇప్పుడు నాకున్న నాలెడ్జ్ నీకున్న నాలెడ్జ్ సేమ్ అని తెలిస్తే నేను చెప్పేది నీకు ఎలా అర్థమవుతుంది? నేను అడ్వాన్స్ కైండ్ ఆఫ్ టెర్మినాలజీ వాడాను అనుకోండి, మీకు అర్థమవుతుందా? లేదుగా. అండ్ వన్ మోర్ థింగ్, నాకు లాస్ట్ టైం జరిగిన లైవ్లో వచ్చిన ఒక థింగ్ ఏంటి అంటే, నేను చాలా ఫాస్ట్గా మాట్లాడుతున్నానంట, కొంచెం స్లోగా మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఐఎమ్ ట్రైంగ్ మై లెవెల్ బెస్ట్ సో దట్ మీకు అర్థమవుతుందని. టుమారో నుంచి ఎగ్జామ్స్ సార్, అందుకే చాలా మంది అటెండ్ అవ్వలేకపోతున్నారు. హా, నాకు నవ్వు వస్తుంటుంది అసలుకి, నేను లైక్ స్వామి శరణం కానీ రేపు ఎగ్జామ్ ఉంది. ఈరోజు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడడం బంద్ చేశారా? లేదు. సినిమా చూడడం బంద్ చేశారా? లేదు. క్యాంటీన్ పోయి సమోసాలు తినడం బంద్ చేశాను? లేదు. మరి ఇట్లాంటి డైలాగ్స్ వస్తాయి కదా. అయితే ఇక్కడ కొంచెం మెకానికల్ సివిల్ లేకపోతే సిఎస్సి బ్రాంచ్ కాని వాళ్ళు ఒకసారి ఆ, నేను అని పెట్టండి, అయిపోతుంది. వర్డ్ నేను, NENNU, నేను. నాన్ ఐటీ సిఎస్సి రిలేటెడ్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాట్ బాక్స్లో నేను అని పెట్టండి. స్పెల్లింగ్ చెప్పాలా? NENNU. రావాలమ్మా, రావాలి. యా గైస్, నా వాయిస్ క్లారిటీ ఉందా? మాక్సిమం ఇక్కడ అందరూ సిఎస్సి రిలేటెడ్ పీపుల్ ఉన్నారని నేను అనుకుంటున్నాను. బట్ ఈవెన్ దో లెట్స్ సీ, మనం కొంచెం టైం తీసుకుందాము. అండ్ ఐల్ టెల్ యూ వాట్ ఈజ్ వాట్. నాన్ సిఎస్సి ఆర్ నాన్ ఐటీ రిలేటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారి కామెంట్ బాక్స్లో నేను అని టైప్ చేసి పెట్టండి. ఎవరు లేరా? ఓకే, ఫైన్. సో లెట్స్ డూ దిస్ థింగ్. ఓకే, టాపిక్ స్టార్ట్ చేస్తున్నాం లేండి. నేను లైక్ మళ్ళీ మీకు బోర్ అనిపించాలని నేను అనుకోను కాబట్టి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పర్సన్, లెట్స్ టేక్ దిస్ వే, అసలుకి గిటబ్ ఏంటి అని దాని నుంచి చెప్పే బదులు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. ఒక లైక్ మనం అందరం కలిసి సమ్ సార్ట్ ఆఫ్ ఒక రూమ్లో పిక్నిక్ చేసుకున్నాం, లేదంటే వాట్ ఇఫ్ ఒక సమ్ సార్ట్ ఆఫ్ గెస్ట్ హౌస్కి వెళ్ళాం. కాలేజ్ టూర్, సమ్ సార్ట్ ఆఫ్ టూర్ అని కాలేజ్కి వెళ్ళాం. మనం వెళ్ళినప్పుడు అక్కడ క్లారిటీ సార్, మధుబాబు, మనం మనం పరంపరం. ఓకే, సో ఇప్పుడు చెప్తాను. లైక్ గిటబ్ గురించి ఒక చిన్న వర్డ్లో చెప్తాను మీకు బెటర్గా అర్థం అవడం కోసం. మీ కాలేజ్లో అందరం కలిసి ఒక టూర్కి వెళ్ళాం మనం. టూర్కి వెళ్ళినప్పుడు అక్కడ లైక్ నాలాగా కుకింగ్ వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తారు? వంట నేను చేస్తాను, నేను చేస్తాను, సమ్ సార్ట్ ఆఫ్ పీపుల్ వెళ్తాం. అవుట్ ఆఫ్ 50 పీపుల్లో 20 పీపుల్ వంట వచ్చు, 30 పీపుల్కి వెజిటబుల్స్ కటింగ్ వచ్చు. అర్థమైందా? ఇప్పుడు 50 పీపుల్ కుకింగ్ చేయాలి, తప్పదు. ఎందుకంటే బయటికి వచ్చాం కాబట్టి మనం కుకింగ్ చేసుకోవాలి. అయితే కుకింగ్ చేయాలి, ఫైన్. అయితే కుకింగ్ ఇక్కడ చేయాలి అంటే ఒక సమ్ సార్ట్ ఏరియా చూసుకుంటున్నాం. మనం ఆ ఏరియాని కిచెన్ అంటున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ టాపిక్ మీదనే గిటబ్ గురించి చెప్తాను. అయితే ఇందులోనే కామెంట్ చేయొచ్చు ఏమన్నా డౌట్స్ వస్తే. సమ్ సార్ట్ ఆఫ్ కిచెన్లోకి వెళ్తాం. కిచెన్లోకి వెళ్ళి మనం అక్కడ ఏమేమి చూసుకుంటాం? ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, ఇక్కడ ఎవరెవరికి ఏమేమి వచ్చు, ఎవరికి కుకింగ్ వచ్చు, ఎవరికి వెజిటబుల్ కటింగ్ వచ్చు, ఎవరికి స్పైసెస్ చేయడం వచ్చు, ఎవరికి ఆ, ఎవరికి పీపుల్ మేనేజ్ చేయడం వచ్చు. ఇంకొకటి, ఎవరికి స్మెల్తో పాటు స్మెల్ చూస్తే కర్రీ ఎలా ఉందని చెప్పడం వచ్చు. ఇలాంటివన్నీ మనం చూసుకుంటాం. ఇవన్నీ సెగ్రిగేట్ చేసుకున్న తర్వాత ఆ టైంలో మనం వెళ్ళి కుకింగ్ స్టార్ట్ చేస్తాం. అయితే
దీనికి గిట్ హబ్కి లింక్ ఏంటి అని అంటే, ఇప్పుడు మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాం కదా, కిచెన్ అని ఒక ప్లేస్ ఉంది. మనం ఏం చేసినా కిచెన్లోనే చేసుకుంటాం. దాన్ని మనం గిట్ హబ్ అంటాం. గిట్ హబ్ అంటే అదొక వెబ్సైట్. ఇంకా గిట్ హబ్కి గ్లోబల్ ఇన్ఫర్మేషన్ ట్రాకింగ్ అని ఒక సమ్ సార్ట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఉంది. గిట్ కి ఫుల్ ఫామ్ గ్లోబల్ సో యా గైస్, సో మై బ్యాడ్, కొంచెం నెట్వర్క్ ఇష్యూ నడుస్తుంది. బట్ ఈవెన్ దో గిట్కి ఫుల్ ఫామ్ ఏంటిదంటే గ్లోబల్ ఇన్ఫర్మేషన్ ట్రాకర్ అన్నట్టు. ఇది ఏం చేస్తుందని చెప్తాను. గిట్ హబ్ అంటే ఐడియా వచ్చింది. గిట్ హబ్ ఒక ఇంట్లో ఉన్న వాళ్ళనమాట. గిట్ హబ్ ఏమో ఈ నీ ఇంటి పేరు, నువ్వేం చేసినా ఈ ఇంట్లోకి వెళ్తుంది. నీ ఇంట్లోకి చుట్టాలు వచ్చినా నీ ఇంట్లోకి వస్తారు కదా. నీ సర్నేమ్ లాంటిది అన్నమాట. నీకు 10 మంది పిల్లలు పుట్టినా కూడా నీ ఇంటి పేరు వస్తుంది. నువ్వు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నావు అంటే అంతా నీ లోపలికి వస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ అలాంటిది అన్నమాట. దెన్ ఇక్కడ మనం పట్టుకోవాల్సిన మేజర్ పాయింట్ నెంబర్ 1, గిట్ హబ్ ఎందుకు వాడాలి? అసలుకి గిట్ అంటే ఏంటి? ఫస్ట్ గిట్ హబ్ గురించి అర్థమైంది. గిట్ హబ్ అంటే ఒక కిచెన్ లాంటిది. అందులో మనం ఏం చేయడానికి వెళ్తున్నాం? కుకింగ్ చేయడానికి వెళ్తున్నాం. మనం ఈ కుకింగ్ ని ప్రాజెక్ట్ అంటున్నాము. ఫిక్స్ అయిపో. ఈ కుకింగ్ చేసే ప్రాసెస్ ఏదైతుంది దీన్ని మనం ప్రాజెక్ట్ అంటున్నాం. అవుట్పుట్ ఏదైతుందో మనం దానికి ఒక టర్మినాలజీ ఉంటుంది. దాన్ని మనం డిప్లాయ్మెంట్ అంటాము. కుకింగ్ చేయడానికి ఒక ప్లేస్ ఉన్న ఆ కిచెన్ ని మనం ఇక్కడ గిట్ హబ్ అంటున్నాం. మనం కుకింగ్ చేస్తున్న ప్రాసెస్ ఏదైతుందో కోడింగ్ అంటాము. కోడింగ్ చేసే ప్లాట్ఫామ్స్ ఏవైతున్నాయో ఒక ఏరియాలో జరుగుతుంది కదా. కిచెన్ అంటాం, కిచెన్ లోపల జరిగే ప్రాసెస్ ని మనం కుకింగ్ అంటాం కదా. ఇది కూడా ఎగ్జాక్ట్లీ అలానే. గిట్ హబ్ లో కోడ్స్ ఉంటాయి. మనం రాసే కోడ్ కానీ, మనం చేసే ప్లాన్స్ కానీ, మనం పెట్టుకున్న ఆర్కిటెక్చర్ కావచ్చు, డ్రాయింగ్ షీట్స్ అవ్వచ్చు, మోడలింగ్ అవ్వచ్చు, ఇవి ఏవైతున్నాయి అవన్నీ అందులో ఉంటాయి. అయితే అందులో ఉంటున్నాయి, కంప్లీట్లీ ఫైన్. బట్ 10 మంది వెళ్తున్నారు. నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో 50 పీపుల్ కాలేజ్ నుండి ఒక సమ్ సార్ట్ ఆఫ్ టూర్కి వెళ్ళినప్పుడు, ఎక్స్కర్షన్ అట్లాంటివి వెళ్ళినప్పుడు అక్కడ కిచెన్లో జరగాల్సిన పనులు కదా. 50 పీపుల్ ఒక కిచెన్లో ఉంటారు అంటే హడావిడిగా ఉంటుంది. ఎవరు ఏం చేస్తున్నారో కూడా తెలియదు, రైట్? ఇప్పుడు ఎవరేం చేస్తున్నారో తెలియనప్పుడు ఒక పర్సన్ మిస్టేక్ చేస్తారు. వాట్ ఇఫ్ నేను బాగా మంచి కర్రీ వండుతున్నా, వాట్ ఇఫ్ పొటాటో ఫ్రై వండుతున్నా అని అనుకోండి, యాజ్ అన్ ఎగ్జాంపుల్గా. ఎవరు ఒక ర్యాండమ్ పర్సన్ వచ్చి ఎక్స్ట్రా సాల్ట్ వేశారన్నమాట. ఈ సాల్ట్ వేసింది ఎవరు అని అంటే ఎవరికి తెలియదు. నాకు ప్రూఫ్తో పాటు కావాలి. ఇది ఎవరెవరు ఏమేమి చేస్తున్నారని చూడడానికి ఈ గిట్ హబ్ లో ఏం జరుగుతుంది అని ఉంటుంది. అంటే గిట్ హబ్ అనేది వర్షన్ కంట్రోల్ టూల్. అంటే ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు, ఏ టైంలో చేస్తున్నారు అని చెప్పడానికి మనం గిట్ హబ్ ని వాడుతున్నాం. అంటే ఒక 10 మంది కలిసి ఒక సమ్ సార్ట్ ఆఫ్ కోడ్ కానీ, ఒక ప్రాజెక్ట్ కానీ, లేదా సమ్ సార్ట్ ఆఫ్ ఒక కాంట్రిబ్యూషన్ థింగ్, ఒక టూల్ తయారు చేయడము, ఒక మోడలింగ్ చేయడము, ఒక డిజైన్ చేయడము, ఒక క్రాఫ్టింగ్ చేయడము, సమ్ సార్ట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ సంబంధించిన బిల్డింగ్ అట్లాంటి ప్లాన్ చేయడం ఏదైతుందో ఆ థింగ్ ని ఒక ప్లేస్ లో చేస్తున్నాం. ఆ ప్లేస్ మనం గిట్ హబ్ అంటున్నాం. ఆ ఒక ప్లేస్ ని గిట్ హబ్ అంటున్నాం. అయితే ఈ వర్షన్ కంట్రోల్ అని పేరు ఎందుకు వచ్చింది? నాలాంటి వాట్ ఇఫ్ నేను నా ఫ్రెండ్స్ 10 మంది ఉన్నాం. నేను వెళ్ళి యూనో మా ఫ్రెండ్ వచ్చేసి ఆనియన్స్ కట్ చేశారు. ఇంకొక ఫ్రెండ్ చిల్లీస్ కట్ చేశారు. ఇవన్నీ కలిపి నేను సమ్ సార్ట్ ఆఫ్ బంగాళదుంప కర్రీ వండుతున్నాను. సో కాల్డ్ పొటాటో ఫ్రై ఆర్ పొటాటో కర్రీ వండుతున్న టైంలో మా ఒక ర్యాండమ్ ఇంకొక ఫ్రెండ్ వచ్చి, లేదంటే వేరే టీంలో అతను వచ్చి ఏదో ఎక్స్ట్రా సాల్ట్ వేశాడు. ప్రాజెక్ట్ ఖరాబ్ అయింది మాది. బట్ ఏ టైంలో ఇక్కడ ఏమేమి వేసాను తెలియాల్సింది నాకు, బికాస్ ఐఆమ్ ద పర్సన్ హూ ఇస్ గోయింగ్ టు కుక్ ద కర్రీ. కాబట్టి ఇక్కడ ఈ సర్టన్ టైంలో ఈ యొక్క ఎక్స్ పర్సన్ ఈ యొక్క కర్రీలో ఇంత ఎక్స్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ వేసిందని చెప్పడానికి ఒక వర్షన్ ఉండాలి. ఈ యొక్క వర్షన్లో ఈ యొక్క టైం ఫ్రేమ్లో ఈ యొక్క పర్సన్ ఈ పని చేసిందని చెప్పుకోవడానికి సమ్ సార్ట్ ఆఫ్ లాగ్ ఉండాలి. ఈ లాగ్ అన్నీ మన గిట్ హబ్లో దొరుకుతాయి. అంటే ఒక పర్సన్ ఓ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది మన రియల్ టైంలో మనం బేస్ చేసుకుందాం. ఒక థింగ్ బేస్ చేసుకొని చెప్పే ముందు అసలు ఇది ఎక్కడ వాడతారు ఐడియా ఉందా? నేను చెప్తాను. నువ్వు ఏ కంపెనీ నేమ్ అని చెప్పు.
నువ్వే ప్రాజెక్ట్ అన్నా చెప్పు, లేదా నువ్వు ఏమైనా వెబ్సైట్ తయారు చేస్తున్నావా, సమ్ సార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నావా, కొత్త ఇన్నోవేషన్స్ చేస్తున్నా, ఇవన్నిటికి సంబంధించిన కోడ్స్, డిజైన్స్ ఏవైతున్నాయి అన్నీ ఒక ప్లేస్లో ఉంటాయి. అది గిట్ హబ్. ఇది గ్లోబల్గా ఉంది, ఓపెన్ సోర్స్. సార్ గిట్ హబ్ వాడాలంటే డబ్బులు కట్టాలా? లేదు. గిట్ హబ్ ఇస్ కంప్లీట్లీ ఫ్రీ. ఎవరైనా వాడచ్చు, ఎవరైనా వాడుకోవచ్చు దీన్ని. అయితే ఫస్ట్ ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎవరైనా వాడుకోవచ్చు. సెకండ్ థింగ్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఓపెన్ సోర్స్. సెకండ్ థింగ్, ఇట్ ఈస్ అన్లైసెన్స్డ్. ఇది నాది, ఇది నేను చేశానని నువ్వు అంత చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు చేసిన ప్రాజెక్ట్ని ఇంకొకరు తీసుకునే ఆప్షన్ ఉంది, బికాస్ కోడ్ అనే పబ్లిక్గా అవైలబుల్ ఉంది. లేదు, ప్రైవేట్గా పెట్టుకునే ఆప్షన్ కూడా ఉంటుంది, నేను కాదనను. ప్రైవేట్ ఉంటుంది, పబ్లిక్ ఉంటుంది. నీ ప్రాజెక్ట్ అనేది ప్రైవేట్లో పెట్టుకుంటావా లేదా పబ్లిక్ ఆర్ ప్రైవేట్లో పెట్టుకుంటావా, ఇట్స్ అప్ టు యూ. అయితే ఇక్కడ వాట్ ఇఫ్ నేను ఎథికల్ హ్యాక్ గురించి చాలా వరకు మాట్లాడుతున్న టైంలో చెప్తాను, ఎథికల్ హ్యాకింగ్లో అన్ని ఓపెన్ సోర్స్ ఉంటాయని ప్రతిసారి చెప్తూ ఉంటాను. కానీ చెప్తుంటాను ఫైన్, అన్ని ఓపెన్ సోర్స్ ఓపెన్ సోర్స్ ఓపెన్ సోర్స్ అని అన్ని అంటూనే ఉంటాను. ఏంటి ఓపెన్ సోర్స్ అని అంటే, నాలాంటి ఒక పర్సన్ ఒక కోడ్ రాస్తాడు, కోడ్ రాసి గిటబ్ లాంటి ప్లాట్ఫామ్లో పోస్ట్ చేస్తాం మేము. పోస్ట్ చేసినప్పుడు నాకు కావాల్సిన టూల్ పేరు మేము కొట్టుతున్నాము, మేము సెర్చ్ చేస్తున్నాము అన్నప్పుడు మాకు సజెషన్లో వస్తుంది, ఈ ఒక పర్సన్ ఇలా చేశాడు, ఈ ఒక పర్సన్ ఇంత కాంట్రిబ్యూట్ చేశారు, ఈ ఒక పర్సన్ ఈ కొత్త మాడ్యూల్ను ఈ ఒక ప్రోగ్రామ్లో తీసుకొచ్చాడు అని చెప్పుకోవడానికి ఇది ఒక ప్లాట్ఫామ్, ప్రాపర్ ప్లాట్ఫామ్. ఇది కాకుండా వేరే ఏమైనా అంటే ఉన్నాయి, గిట్ బకెట్ అని ఉంటుంది, డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. బట్ గిటబ్ అనేది చాలా వరకు బెటర్. ఏ కంపెనీని ఏమన్నా తీసుకో, మైక్రోసాఫ్ట్, గూగుల్, జెన్పాక్ట్, ఏ కంపెనీ అయినా, ఈవెన్ స్టార్టప్స్, ఈవెన్ ఎంఎన్సీస్, ఈవెన్ యూనికార్న్స్, ఈ కంపెనీస్లో కూడా వాడేటిది గిట్ హబ్ మాత్రమే. అంటే డౌట్ రావచ్చు, సార్ మీరు ఇందాక అన్నారు కదా ఏమని, మీరు పెట్టిన ప్రాజెక్ట్స్ ఎవరైనా చూడొచ్చు అని. చూడొచ్చు. ఆ ఆ చెప్పిన ఆ వర్డ్ చెప్పిన తర్వాత ఒక వర్డ్ చెప్పాను, ఏంటి, ప్రైవేట్లో పెట్టుకున్న ఆప్షన్ కూడా ఉంటుందని. ఎగ్జాక్ట్లీ ఏ కంపెనీ అయినా వాళ్ళు చేసే ప్రాజెక్ట్స్ని ప్రైవేట్ ఫోల్డర్స్లో పెడతాం. ఫోల్డర్స్ అని చెప్పాను, ఫోల్డర్స్కి ఇక్కడ పేరు మారుతుంది, వాటిని రెపాజిటరీస్ అంటాం. రెపాజిటరీస్, ఆ వర్డ్ ఫోల్డర్స్కి రెపాజిటరీస్ అంటాము. అంటే వాట్ ఇఫ్ నీకు కొంచెం ఇంకా బెటర్గా చెప్పాలంటే, బుక్ ఉంది, బుక్ ఒక సమ్ సార్ట్ ఆఫ్ కవర్ ఉంటుంది కదా, లోపల పేపర్స్ ఉన్నాయి, బుక్ ఉన్న కవర్ ఈ పేపర్స్ బయటకు పోకుండా ప్రొటెక్ట్ చేస్తాం, ఇది ప్రైవేట్. వాట్ ఇఫ్ సమ్ సార్ట్ ఆఫ్ నోటీస్ బోర్డ్ మీద పెట్టే పేపర్స్ ఉన్నాయి, అవి పబ్లిక్. ఇది బెటర్గా అర్థమవుతుందని చెప్తున్నాను. తగ్గిపోతున్నారు, దిస్ అతి దారుణం. యా, సో కొంచెం ఫాస్ట్ టాపిక్ చెప్తాను, ఎందుకంటే 1 hour తీసుకుందాం అనుకుంటున్నా కాబట్టి. తర్వాత ఎక్స్టెండ్ చేసుకుందాం సెషన్స్ అనేది, రాబోయే వీక్ ఇంకా బెటర్గా తీసుకుందాం. అయితే బ్యాక్ టు ద ప్రాక్టికల్ థింగ్. గిటబ్ అంటే అర్థమైంది అనుకుంటాను, చాలా ఈజీ, కట్టే కొట్టే తెచ్చే అన్నది చెప్తాను. పాయింట్ నెంబర్ 1, గిట్ అంటే గ్లోబల్ ఇన్ఫర్మేషన్ ట్రాకర్. ఇది ఏం చేస్తుంది అని అంటే, మనం రాసిన ప్రాజెక్ట్స్ కోడ్స్ అనేది ఒక సర్టెన్ ప్లేస్లో పెట్టి దాన్ని ఎవరు మోడిఫై చేస్తున్నారు, ఎవరు క్రియేట్ చేస్తున్నారు, దాన్ని ఏ టైంలో ఎవరు ఏమేమి చేస్తున్నారని ప్రాపర్ ఫ్లో అవుట్ కోసము ఇది గిట్ని వాడతారు. ఇందులో కొలాబరేషన్కి బెటర్గా యూజ్ అవుతుంది. అంటే ఒక ప్రాజెక్ట్ మీద ఒక 10 మంది వర్క్ చేసే ఆప్షన్ ఉంటుంది, 10 మంది వాళ్ళకి సంబంధించిన డొమైన్స్లో వర్క్ చేసే ఆప్షన్ ఉంటుంది. ఇది ఒక థింగ్. ఇదంతా ఒక సమ్ సార్ట్ ఆఫ్ ఒక ప్లాట్ఫామ్లో స్టోర్ అవ్వాలి. అంటే ఆ ప్లాట్ఫామ్ నేమ్ వచ్చేసి గిట్ హబ్. అందులో ఉండే ఫైల్స్ నేమ్ వచ్చేసి రిపాజిటరీస్ అంటాం. అయితే నేను చాలా సింపుల్గా నేను మీకు యూనో ఇందులో యా ఈ ఈ సెషన్ అయిపోయిన వెంటనే నేను మీకు ఒక చీట్ బుక్ అని ఒకటి ఉంటుంది. చీట్ బుక్ అంటే ఏంటి అంటే, గిటాబ్ గురించి కంప్లీట్గా గైడెన్స్ ఉంటుంది. అంటే ఇందులో ఏమేమి కమాండ్స్ ఉంటాయి, దీంతో ఏం చేయొచ్చు అని మీకు కంప్లీట్గా సమ్ సార్ట్ ఆఫ్ పీడిఎఫ్లో ఉంటుంది. పీడిఎఫ్ అనేది నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను, మీరు చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, ఈరోజు ఎవరైతే లైవ్ అటెండ్ అవుతున్నారో నెక్స్ట్ వీక్ చెప్పండి. ఇది రిజిస్టర్ అయిన వాళ్ళకి అవ్వని వాళ్ళకి కూడా ఈ లైవ్ అనేది కంప్లీట్లీ ఫ్రీ. నేను పర్ వీక్ ఒక్కొక్క క్లాస్ చెప్తాను కాబట్టి కొంచెం నన్ను కూడా గుర్తించండి బాబు. యా, సో
అయితే సార్ అసలు మరి గిటప్ నా కెరియర్కి ఎలా హెల్ప్ అవుతుంది అని అంటే పాయింట్ నెంబర్ వన్, నీ రెజ్యూమేలో నువ్వు మెన్షన్ చేస్తావు కదా, నేను నా కాలేజ్ ఉన్నప్పుడు ఇట్లా ఒక XYZ ప్రాజెక్ట్ చేశాను, చేసావు, ఎవరు కాదన్నారు, రెజ్యూమేలు పెట్టుకున్నావు, ఫైన్, వేటాడింది, వెరీ మచ్ ఫైన్. కాకుంటే హెచ్ఆర్ ముందు కూర్చున్నప్పుడు ప్రూఫ్ ఏది, ఆహా, ప్రూఫ్ ఏది అని అడిగితే ఆన్సర్ ఉందా? అయ్యో లేదా. ప్రూఫ్ ఏంటి అని ఇట్స్ ఆల్ అబౌట్ ప్రూఫ్ ఏది అంటే ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ గోయింగ్ టు షో యువర్ వర్క్. గీటబ్లో నువ్వు చేసిన నీ కష్టం ఏదైతే యూనో వాట్ వి సే, నీ చెమట చుక్కలు ఉన్నాయి కదా, నువ్వు పొలం దున్నినావు ఇవన్నీ ఏవైతే చెప్పుకుంటావో ప్రతిసారి. సో నేను కాలేజ్ ఉన్నప్పుడు పొలం దున్నిన, ఆ, మొత్తం వడ్లు నాటిన, సమ్ సార్ట్ ఆఫ్ థింగ్స్ చెప్పుకుంటావు కదా. వీటికి ప్రూఫ్ ఏదంటే యూఆర్ గోయింగ్ టు షో ద సమ్ సార్ట్ ఆఫ్ ది బ్యాగ్స్, రైస్ బ్యాగ్స్ ఆర్ వీట్ బ్యాగ్స్. నువ్వు కాలేజ్ నుండి వర్క్ చేస్తున్నావు, నువ్వు నేర్చుకుంటున్నావు అని చెప్పడానికి వేర్ ఇస్ ద ప్రూఫ్ ఆఫ్ యువర్ లెర్నింగ్. లెర్నింగ్ ప్రూఫ్ ఉండకపోవచ్చు, బికాస్ నువ్వు ఎంత నేర్చుకుంటున్నావు అని చెప్పడానికి ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తావు. ఈ ప్రాజెక్ట్స్ అనేవి ఒక డెస్టినేషన్ ఉండాలి, డెస్టినేషన్లో ఉండాల్సిందే. ఇది ఎక్కడ అంటే, బ్యాక్ టు ద టాపిక్, దట్ ఈస్ అబౌట్ గిట్ హబ్. సరే గిట్ హబ్ చాలా పెద్ద టాపిక్ అంటే లేదు, 15 నిమిషాల్లో నేను పెట్టే చీట్ బుక్లో మీరు చూసానంటే అది ప్రాపర్ అర్థం చేసుకుంటే పెద్ద కష్టమైన మ్యాటర్ కానే కాదు. అండ్ మోర్ ఓవర్, యా దిస్ అండ్ యాక్టివ్గా వింటున్నారంటే ఒక్కసారి గిటబ్ అని ఒకసారి లైక్ యూ కెన్ డ్రాప్ ఇన్ ది చాట్ బాక్స్. వింటున్నారు అని నాకు కొంచెం తెలియడానికి యూ కెన్ డ్రాప్ చాట్, యూ కెన్ డ్రాప్ గిట్ హబ్, GITHUB గిటబ్ అని కామెంట్ చేయండి. గైస్ మీరు వింటున్నారు అంటే ఒక్కసారి కామెంట్స్లో గిటబ్ అని పెట్టండి. సార్ అవేర్ అబౌట్ గిటబ్ పర్లేదండి, ప్రతి ఒక్కరు తెలిసి ఉండకపోవచ్చు, బట్ నేను ఇది ఒక కొత్త విధానంలో చూపించడానికి దిస్ ఇస్ అ సెషన్. మీకు తెలుసు, ఫైన్, కంప్లీట్లీ ఫైన్. నెక్స్ట్ నేను ఒక లైక్ ఎవరికైనా గిట్ హబ్ గురించి తెలిసి ఉంటే ఇది గుర్తుపెట్టుకోండి, విత్ ఇన్ 1 minute or 2 minutes నేను ఒక థింగ్ చూపిస్తాను. ఎవరికి ఎంత సత్తా ఉంది అని చూపించుకోవడానికి గిట్ హబ్లో ఉన్న ఒక బెస్ట్ థింగ్ చూపిస్తాను. యా గైస్, సో అంటుల్ నేను వినే వాళ్ళు ఎవరైతే ఉన్నారో యూ కెన్ కామెంట్ డౌన్ గిట్ హబ్, GITHUB. ఫైనల్ అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, నేను ఇంకా కొన్ని రోజుల వరకు నా ఫేస్ చూపించలేను బికాస్ ఆఫ్ స్వామి శరణం. అండ్ ఆ తర్వాత you'll be able to see my face from the January, I guess. Yeah guys, so you can comment GitHub in chat box so that I could know మీరు వింటున్నారు అనేసి. నేను చెప్పాను గంట ఉండొచ్చు, గంట కన్నా ఎక్కువ అయినా ఉండొచ్చు అని చెప్పాను. Like I'll end this session very soon, okay na? Like I'm not going to take a very long time. And ఒక చిన్న వర్క్ చెప్పేసి I'll leave off. Okay?
యా, సో ఇప్పుడు మనం తీసుకుంటాం మన ల్యాప్టాప్ తీసేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అమ్మ బంగారు తల్లులు అమ్మ బంగారు మాతలు ఎవరైతే ఉన్నారో నాకు వాట్సాప్లో కాదని మీరు చేయాల్సింది. మీరు వాట్సాప్లో చేయడం కాదు, నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే ఓకే, సారీ మర్చిపోయాం. మళ్ళీ మీ ఫ్రెండ్స్కి తెలుస్తుంది కదా మీరు చేస్తున్నారు లేదా అని. ఫైన్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇఫ్ యూఆర్ అనబుల్ టు పుట్ ఇట్ ఆన్ లైవ్ దెన్ చేసుకోండి. యూ కెన్ టీమ్ యువర్ వాట్సాప్ ఆల్సో. నంబర్ తెలిసి ఉంటుంది అనుకుంటే చెప్తే బాగోదు. యా గైస్, సో ఇది నా గేట్ అప్ రిపాజిటరీ. ఇది ఏంటి భయ్య అంటే నేను చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గిట్. ఏంటి భయ్య గిట్ హబ్ అంటే? చూడంగో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డెవలపర్స్ ప్లాట్ఫామ్ దట్ అలౌస్ టు క్రియేట్ స్టోర్. ఇందాక సేమ్ సేమ్ కామెంట్ పెట్టారు భయ్య ఇందాకనే. వావ్, ఇదిగో నేను ఇందాక చెప్పాను కదా, సేమ్ ఇట్లాంటి కామెంట్ చాట్ బాక్స్లో ఇస్తాను. ఫైన్, వెరీ గుడ్ థింగ్ టు హియర్. ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట, github.com. ఇందులో మనకు అన్నీ ఉంటాయి, చాలా మంది ఉంటారు. ఏంటి అసలు ఏంటి? ఓపెన్ సోర్స్ ఏఐ హ్యాకర్స్ ఫర్ యువర్ యాప్స్, సమ్ సార్ట్ ఆఫ్ ట్రెండింగ్ రిపాజిటరీస్ నడుస్తుంటాయి. ఉమామే ఈజ్ మోడర్న్ ప్రైవసీ ఆల్టర్నేటివ్ ఆఫ్ గూగుల్ అనలిటిక్స్, చాలా ఉంటాయండి. అయితే సార్ ఇవన్నీ కాదు కానీ మీకు ఒక ప్రొఫైల్ ఉంటుంది కదా, చూపించండి సార్ అనుకుంటే ఇదిగో ఇక్కడ ఉంది నా ప్రొఫైల్. ఇది నా ప్రొఫైల్. నేను డెవాప్స్లో ఉన్నప్పుడు నేను పెట్టుకున్న రిపాజిటరీస్: డెవాప్స్, సిఐసిడి, పైప్లైన్స్, డాకర్స్, గిట్, బ్యాష్ స్క్రిప్టింగ్, ఏడబ్ల్యూఎస్ బేసిక్స్, జెంకిన్స్, అలా చాలా ఉండేవి. చాలా ఫాలోవర్స్ తక్కువనే అనుకోండి, బట్ బికాస్ ఈవెన్ ఎవరు చూపించాను కాబట్టి. టిఎఫ్, టెరాఫామ్, ఇవన్నీ మనకి ఏడబ్ల్యూఎస్ డెవాప్స్లో వచ్చే టాపిక్స్. ప్రాజెక్ట్స్ చేశాం, టెరాఫామ్ గురించి మాట్లాడాను, కుబర్నెటిస్ గురించి, డాకర్, యాన్సిబుల్స్, పైథాన్, జెంకిన్స్, డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి ఇందులోనే. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? 2022లో. దెన్ ఇప్పుడు మనం బాగా గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే, నేను అసలు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తానన్న థింక్. ప్రొఫైల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తుంది ఈ చుక్కలు ఉన్నాయా? 2022 ఈ చుక్కలు ఉన్నాయా? ఈ డాట్స్, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈ డాట్స్ అనేవి డాట్స్ ఉన్నాయా? ఈ డాట్స్ ఎంత ఎక్కువ ఉంటే నీ పోర్ట్ఫోలియో అంత బాగుందన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బెటర్గా వర్క్ చేస్తున్నావు, నీ లోపల స్కిల్ ఉందని తెలియడానికి కోసం ఈ డాట్స్ అన్నీ ఉన్నాయా? ఇవన్నీ నీ యొక్క నువ్వు ఎంత పొటెన్షియల్గా నువ్వు కాంట్రిబ్యూషన్ చేస్తున్నావు, నువ్వు ప్రాజెక్ట్ మీద ఎంత బెటర్గా వర్క్ చేస్తున్నావు అని చెప్పడం కోసము ఈ డాట్స్. వాట్ ఇఫ్ నువ్వు చాలా బాగా చేస్తున్నావు అంటే ఇక్కడ గ్రీన్ డాట్, డార్క్ గ్రీన్ డాట్. తక్కువ చేస్తున్నావు అంటే ఇలా. సార్ మరి ఇదంతా కాదు కానీ ఇంకా వేరే వాళ్ళ ప్రొఫైల్ చూపించగలుగుతారంటే చాలా ప్రొఫైల్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే సమ్ సార్ట్ ఆఫ్ ఇది ఒక ప్రొఫైల్ ఉంది, నెట్ డేటా బాట్ అని ఒక ప్రొఫైల్ ఉంది. ఇందులో చూడండి 2018 ఒకటే ఒక డాట్. 2018లో 2 కాంట్రిబ్యూషన్స్, అంటే స్టార్టింగ్ అప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు సెప్టెంబర్ 19 స్టార్ట్ చేశారు. తర్వాత 2019 మెల్ల స్టార్ట్ చేశారు. ఎప్పుడు? ఫిబ్రవరి 21, 22. ఇదంతా క్యాలెండర్ డేట్స్ అనుకుంటే ఇదిగోండి ఎంత యాక్టివ్గా వీళ్ళంతా చేసుకుంటారు. ఒక కంపెనీలో ఒక ప్రాజెక్ట్ కానీ ఇలా హ్యాండిల్ అవుతుంటుంది చాలా వరకు. ఒకటే రిపాజిటరీ మీద చాలా వరకు వర్క్ చేస్తారు. ఇదిగోండి డిసెంబర్ 2020లో క్రియేటెడ్ 142 కమిట్స్ ఇన్ 1 రిపాజిటరీ. కమిట్స్ అని అంటే పంపించడానికి రెడీగా ఉంది, అంటే చేంజెస్ చేయడానికి రెడీగా ఉందని చెప్పడానికి కమిట్. మీకు సింపుల్గా అర్థం అవడం చెప్తున్నా. ఇంకా చూడండి 2021, ఇందాక 2020 తీసాం, ఇప్పుడు 2021లో ఆ ఇయర్లో
ఎంతవరకు యాక్టివ్ ఉన్నారు, ఒక ప్రాజెక్ట్ మీద ఇన్ని వర్క్ చేస్తారు అండ్ ఓన్లీ 2021లో 494 కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. అంటే ఇటువంటి ప్రొఫైల్ ఏదైతే ఉంటుందో, వాట్ ఇఫ్ ఇది ఒక సమ్ సార్ట్ ఆఫ్ కంపెనీ అనుకుందాం, ఒక పర్సన్ ఇలా రిపాజిటరీ ఉంది, ఇలా గిటప్ ప్రొఫైల్ ఉందానంటే మార్క్ మై వర్డ్ బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి. మనం అనుకుంటాం కదా గూగుల్లో మైక్రోసాఫ్ట్ డైలాగ్ ఉంటుంది, మైక్రోసాఫ్ట్ యూనో మెయిన్ ఫైర్ వాల్ క్రాక్ చేసి హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ డెకేట్, అలాంటిది ఎలా అయితే ఉంటుందో అది చేయడం ఇలా చేస్తే మనకు పాసిబుల్ అవుతుంది. ఇంకా ఇంకా ఉన్నాయి. 2021 2022కి చూసుకున్నాం, మరీ అంత ఫ్రీక్వెంట్గా ఉన్నాయి, ఫ్రీక్వెంట్గా ఉన్నాయి, బట్ మొత్తానికి ఇలా అయితే లేదు, ఇలా ఎంటీ ప్లేన్ అయితే అస్సలు లేదు. నేను 2022లో చేసిన కాంట్రిబ్యూషన్ అప్పటి నుండి ఇప్పటి ఒక్కటి నేను ముట్టుకొని కూడా ముట్టుకోలేదు, బికాస్ నాకు అవసరం పడలేదు, నా గిటప్ రిపాజిటరీస్ నాకు ఏం అవసరం పడలేదు. బట్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి చోట 2022లో కావచ్చు, 2023లో కావచ్చు, ఉంటేనే ఉన్నాయి 3 కాంట్రిబ్యూషన్స్ టోటల్గా. కాంట్రిబ్యూషన్స్ ఇక్కడ ఎన్ని పెరుగుతున్నాయంటే అంత మన బెటర్ ప్రాజెక్ట్ ఉంది, అంత మన స్టార్ట్అప్ ఆర్ యూనో మీ బెటర్ ఐడియాలజీ ఏదైతే ఉందో, కొత్తగా తయారు చేద్దాం అనుకున్న ఐడియాలజీ ఏదైతే ఉందో అంత బెటర్ పీపుల్ రీచ్ అవుట్ అవుతుందని చెప్పడానికి. 642 కాంట్రిబ్యూషన్స్ ఇన్ 2023 చాలా మామూలు మాట కాదు. అండ్ 2024లో ఇదిగో మీరు చూసినట్లయితే 1002 అక్షరాల 1000 పైన ఇంకా 2 ఎక్కువ కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉంటే జాబ్ వస్తుందంటే ఎగ్జాక్ట్లీ బెటర్గా మీ పోర్ట్ఫోలియో ఉందని తెలుస్తుంది. ఈవెన్ నవంబర్ 9 ఈ రోజు జరిగినవి కూడా ఉన్నాయి, ఈ రోజు జరిగిన ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. కామెంట్స్ కావచ్చు, యూనో లైక్ కోడ్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఇందులో ఉంది. ఇలా ఒక రిపాజిటరీ ఉన్నట్లయితే మార్క్ మై వర్డ్ బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. దీనివల్ల రిక్రూటర్స్కి ఏం అర్థమవుతుంది అని అంటే, నీకు ఒక సమ్ సార్ట్ ఆఫ్ కోడింగ్, నీ ఒక ప్రాజెక్ట్ మీద కాన్స్టెంట్గా వర్క్ చేస్తున్నావు, నీకు దాని మీద నాలెడ్జ్ బెటర్గా ఉంది. వాట్ ఇఫ్ ఈ టైంలో నేను వాళ్ళ కంపెనీ తీసుకున్నా కూడా వాళ్ళ కంపెనీలో నువ్వు వర్క్ చేసేంత సత్తా ఉందని అర్థమవుతుంది. ఇదన్నమాట ముచ్చట. బట్ ఇందులో ఏమున్నాయి, వీళ్ళు పబ్లిక్ ఏం పెట్టుకోలేదు, బట్ ఈవెన్ ద ప్రాజెక్ట్స్ ఆర్ నిల్. కొంచెం బ్యాక్ వెళ్తే యూ విల్ గెట్ టు నో. ఇదిగోండి మనం ఓపెన్ చేసింది ఏంటిది ఇందాక, ద ఫాస్టెస్ట్ పాత్ టు ఏఐ పవర్డ్ ఫుల్ స్టాక్ అనేసి ఉంది. ఇందులో ఒక రీడ్ మీ ఫైల్ ప్రతి ఒక్కటి ఎంత ప్రాపర్గా వీళ్ళు పెట్టుకున్నా చూడండి. ఇది ఒక టూలే కావచ్చు, బట్ ఈవెన్ దో ఇది ఏంటి అని వాళ్ళు ప్రాపర్గా చెప్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, ఇది ఒక కంపెనీలో మేబీ ఒక ప్రొఫైల్ అయి ఉండొచ్చు, బట్ ఒక పోర్ట్ఫోలియోకి కావాల్సిన సంబంధించిన ఏవైతే ఉన్నాయో అన్ని ఇందులో క్లియర్ మెన్షన్ చేస్తారు. ఇది ఒక ప్రాజెక్ట్ అయి ఉంటే, ఒక పర్సన్ ప్రాజెక్ట్ అయి ఉంటే కళ్ళు మూసుకొని చాలా వరకు కంపెనీస్ వచ్చి అడుగుతాయి నాకు కావాలి నాకు కావాలి అనేసి. ఇదంతా ఒక రీడ్ మీ ఫైల్ అనమాట. ఇది ఏంటి అసలు, వాట్ ఇఫ్ నాలాంటి ఒక పర్సన్ ఒక టూల్ తయారు చేస్తాను, యాజ్ అన్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. ఇవన్నీ గిటబ్లో జరుగుతున్న థింగ్స్ ఇవన్నీ. వాట్ ఇఫ్ సోషల్ ఇంజనీరింగ్ చూసుకున్నాం, సోషల్ ఇంజనీరింగ్ ఇదిగోండి, ఇది హ్యాకింగ్ లో ఒక కైండ్ ఆఫ్ టెక్నిక్, దాని పేరు మనం సోషల్ ఇంజనీరింగ్ అంటాం. ఇక్కడ 4 పీపుల్ వాళ్ళ సమ్ సార్ట్ ఆఫ్ రిపాజిటరీస్ లో పెట్టుకున్నది. ఒక పర్సన్ చేసిన ఒక టూల్ పేరు హెచ్పి ఓమ్ is a social engineering tool used for bombing, spoofing, and anonymity available for Linux and Android terminals. ఇది దాని గురించి. ఇక్కడ ఇంకొకటి ఉంది. This platform teaches how scammers act in real life, extremely realistic examples, interactive chat box, interactive with AI scammers. ఇప్పుడు ఇది చూసుకున్నట్లయితే చూద్దాం. లెట్స్ సే హెచ్పి ఓమ్ అని ఉంది, కామింగ్స్ అంట, ఎవర్రా భయ్ మీరు. వాట్ ఇఫ్ నేను ఇందాక చెప్పాను ఒక రీడ్ మీ ఫైల్ ఉంటుంది అనేసి. అయితే ఇక్కడ చూడండి,
ఒక ర్యాండమ్ పర్సన్ ఒక సమ్ సార్ట్ ఆఫ్ టూల్ తయారు చేస్తున్నాడు. అది కమింగ్ సూన్ అని పెట్టాడు, సెకండరీ థింగ్. వన్ మోటో ఏంటిది? మెయిల్ బాంబింగ్, మెయిల్స్లో ప్లెంట్ బల్క్ మెయిల్స్ పంపించడము. ఆఫ్ కోర్స్ అది నాన్ సెన్స్ మెయిల్ అయి ఉంటాయి. ర్యాండమ్ కాల్స్ రావడం, బల్క్ కాల్స్ రావడము, బల్క్ ఎస్ఎంఎస్ రావడము, మెయిల్ స్పూఫింగ్ గురించి. వాట్ ఇఫ్ నీ పేరుతోని నీ ఫ్రెండ్ అకౌంట్కి మెయిల్ పోతుంది, నేమ్ మాత్రం నీదే బట్ అకౌంట్ కూడా నీదే కనిపిస్తుంది, బట్ నీ అకౌంట్ కాదు. అనానోమెట్రీలో ఏముంటుంది అని అంటే, నీ ఐపీ అడ్రస్ ప్రతి సెకండ్ చేంజ్ అవ్వడానికి, నీ మ్యాక్ అడ్రస్ ప్రతి ఒక్కసారి చేంజ్ అవుతుంటుంది. నువ్వు వాడుతున్న విండోస్, లైనెక్స్ వాటి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చేంజ్ అవుతుంటాయి. ఇది ఈజీ టు యూజ్. వాటి ఇన్స్టాలేషన్, ఇది ఎలా రన్ చేయడము, వాటి అన్నిటి గురించి వాళ్ళు ప్రాపర్ మెన్షన్ చేస్తారు. దిస్ ఈస్ వాట్ ఆ ప్రాజెక్ట్ ఈస్ గోయింగ్ టు బి ఆన్లైన్, వేర్ recruiters are going to recognize it. It's all about Git and GitHub. అండ్ సార్ నేను ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్నా, ఫస్ట్ ఇయర్లో ఉన్నా అని అనుకుంటే ఇది గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడున్నా కూడా చేయాల్సింది ఇది ఒకటే. ఏంటి? ప్రాపర్ గిటప్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవాలి. సార్ పోర్ట్ఫోలియో అంటే అసలు ఎలా వాడాలి చెప్పగలుగుతారా అంటే ఎగ్జాక్ట్లీ నేను చెప్తాను. అఫ్ కోర్స్ నా చూసి దృష్టి పెట్టకండి, సారీ ఫర్ దాట్. చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ అచీవ్మెంట్స్ ఉంటాయి, క్రేజర్ థింగ్స్. నువ్వు ఏమేమి చేస్తున్నావు, ఫుల్ షార్ట్స్ అండ్ చాలా తక్కువ వచ్చాయి అనుకోండి. క్విక్ డ్రా అంట. ఓకే ఓకే, ఏమైనా లైక్ మన అచీవ్మెంట్స్ అవన్నీ ప్రసంగం అనేది క్లోజ్ చేసుకుందాం. అండ్ సరే, ఇన్స్టలేషన్ చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ గిటబ్ అని సర్చ్ చేస్తామంటే ఇక్కడ మనకు ఆప్షన్ ఉంది, డౌన్లోడ్ గిటబ్ డెస్క్టాప్. అది క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ ఫర్ విండోస్ 64 బిట్. మీకు మ్యాక్సిమం మనం వాడేది 64 బిట్ మాత్రమే. అది క్లిక్ చేస్తే మనం కావాల్సిన డెస్టినేషన్లో సేవ్ కొట్టేసి సేవ్ అయిపోతుంది. నేను ఆల్రెడీ సేవ్ చేసుకున్నా కాబట్టి ఇష్యూ లేదు. బట్ అంతకన్నా ముందు ఒక గిటబ్ ఎలా చేస్తామనేది మాట్లాడుకుందాం. ఒక అకౌంట్ ఎలా చేయాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం రైట్ సైడ్ టాప్లో చూస్తే సైన్ అప్ అని ఉంది, క్లిక్ ఆన్ ఇట్. మీకు మరీ కొంచెం విసుగు వస్తుంది అని అనుకుంటే కంటిన్యూ విత్ గూగుల్ అని కొట్టేసాను, సింపుల్గా వస్తుంది. లేదనుకుంటే నాలాగా అమన్ ర్యాపిడ్ స్కిల్ అమన్ @gmail.com. నెక్స్ట్ పాస్వర్డ్, ఓకే పాస్వర్డ్ ఏం కనిపించట్లేదులే. యూజర్ నేమ్. సో పాస్వర్డ్స్ అనేది చాలా కాంప్లికేటెడ్ ఉండాలి కాబట్టి భగవంతుడా, పాస్వర్డ్ చెప్పాలా? సరే కనిపించదులేండి. ఓకే, పాస్వర్డ్ చెప్పేస్తే మీకు కావాలంటే మీరు వాడేసుకోండి, సరేనా? పాస్వర్డ్ వచ్చేసి క్యాపిటల్ AMAN ఇది పాస్వర్డ్ ఎర్రర్ @404. ఇది పాస్వర్డ్, గుర్తుపెట్టుకోండి. ఇది ఈ అకౌంట్కి పాస్వర్డ్, ఈ అకౌంట్కి ఇది పాస్వర్డ్. కాబట్టి చూడండి, మీ ముందే చేస్తున్న కాపీ పేస్ట్. కావాలంటే మీరు యూజ్ చేసుకోవచ్చు, బట్ తప్పుడు వాటికి యూజ్ చేయకండి. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. సో నేను చేస్తున్న వద్దులే, ర్యాపిడ్ స్కిల్ టెస్ట్ అని పెడతాను, మళ్ళీ మీరు యూజ్ చేసుకుంటే మళ్ళీ నాకు ఎందుకు. సో ఒక అకౌంట్ క్రియేట్ చేయడం ఇలా. వెరిఫికేషన్ అయిపోయింది అండ్ ఇప్పుడు మనకు కోడ్ వస్తుంది. సో ఇందాక నేను క్రియేట్ చేసిన థింగ్ ర్యాపిడ్ స్కిల్ అమన్ @gmail.com. ఇది నా మెయిల్ అండ్ ఇప్పుడు పాస్వర్డ్. సారీ ఇది కాదు, error @404 #! పాస్వర్డ్ చూసుకున్నారు కదా. ఇది మనకు సక్సెస్ఫుల్గా ఒక సమ్ సార్ట్ ఆఫ్
గిటప్ గిటప్ ప్రొఫైల్ మనం క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు క్రియేట్ చేసుకున్నది కాబట్టి ర్యాపిడ్ స్కిల్ టెస్ట్ అని ఉంది. చూసుకోండి, నేను ఇందాక క్రియేట్ చేసిన ర్యాపిడ్ స్కిల్ టెస్ట్. గైస్ అర్థమవుతుందా? గొంతు చింపుకొని మరి చెప్తున్నా. అర్థమవుతుందంటే యూ కెన్ కామెంట్ ఎస్ ఇన్ ద చాట్ బాక్స్. ఆ లోపు నేను చూస్తా. లెట్స్ సీ. యా అమ్మ బంగారు మీకు ఏమైనా డౌట్స్ వచ్చినాయంటే యూ కెన్ పింగ్ మీ ఎవరు యూనో చాట్ బాక్స్లో చేయొచ్చు. లేదు నీకు ఇబ్బంది అవుతుంది, అందరూ మా ఫ్రెండ్స్ చూస్తే ఏమో అనుకుంటారు అని అనుకున్నట్లయితే మీరు వాట్సాప్లో టెక్స్ట్ చేయండి. గిటప్ గూగుల్లో లింక్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వాలి. ఎలా అయినా అవ్వచ్చు, మీరు ఎలా చేసినా పర్లేదండి, మీరు వాడుకునేలా ఉండాలి. అది సింపుల్ యాజ్ దట్. ఓ వావ్, నైస్. ఎవర్రా మీరంతా మొత్తం 100 మీద 100 కొడుతున్నారు. వావ్. లైక్ అలా కాకుండా ఇక 100 ఏమో నాకు వాట్సాప్లో కాదు, ఫోన్పేలో కొట్టచ్చు, ఆప్షన్ ఉంది కావాలంటే. జోక్, ప్రాంక్ ప్రాంక్ ప్రాంక్. బ్యాక్ టు ద టాపిక్. అయితే ఇది మనం ఫ్రెష్గా క్రియేట్ చేసుకున్నాము, బట్ ఈ లైక్ ఇప్పుడే మనం స్టార్ట్ చేసాం కాబట్టి కుడి కాల్ పెట్టి మనం ఎంట్రీ ఇచ్చుకోవాలి. దానికోసం అనేసి మళ్ళీ బ్యాక్ టు హోమ్కి వెళ్ళి ఇప్పుడు మనం చేయాల్సింది ఇక్కడ క్రియేట్ రిపాజిటరీలో నేమ్, ఇది మళ్ళీ టెస్ట్. డిస్క్రిప్షన్ అవసరం లేదు. విజిబిలిటీ పబ్లిక్, ఎవరు చూసినా చూడమని సెకండ్. అది పబ్లిక్ అయితే ఒకటి, ప్రైవేట్ అయితే ఒకటి. అండ్ నెక్స్ట్ ఇందాక చెప్పాను రీడ్ మీ అని ఒక సమ్ సార్ట్ ఆఫ్ ఫైల్ ఉంటుంది అనేసి. ఇప్పుడు మీరు చేయాల్సిన థింగ్ ఒకటి ఏంటి అంటే, మీరు పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటున్నారా అంటే ఈ రీడ్ మీ ఫైల్ బెటర్గా చేసుకోవాలి. నేను ఇంతకుముందు చూపించాను సమ్ సార్ట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. అలా మీరు బెటర్గా మీ గురించి మీరు చెప్పుకునేటట్టు, నేను ఇది అని చూపించుకున్నట్టు రెజ్యూమే ఆన్లైన్లో చేసుకుంటున్నారు అన్నట్లయితే అది బెటర్ పోర్ట్ఫోలియో బిల్డ్ అవుతుంది. దాని వలన ఒక రిక్రూటర్ నిన్ను చూసే ఛాన్స్ ఉంటుంది, నీ ప్రొఫైల్ని చూసే ఛాన్స్ ఉంటుంది, నీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, నీ ప్రొఫైల్కి ఇంటర్వ్యూస్ అయితే ఛాన్స్ ఉంటాయి. ఈ ప్రాపర్ పోర్ట్ఫోలియో ఉండడం వల్ల నీకు ఎంత నాలెడ్జ్ ఉందని తెలుసుకొని దాన్ని బట్టి ఇంటర్వ్యూ ఎలా తీసుకోవాలని వాళ్ళకి ఆపోజిట్ పీపుల్కి అర్థమవుతుంది. మరి దరిద్రంగా ఉందన్నట్లయితే కూడా పట్టించుకోరు. స్వామి శరణం. అలా నెక్స్ట్ యాడ్ లైసెన్స్ మనకు అవసరం లేదు, అది ఇట్స్ కైండ్ ఆఫ్ సెకండరీ థింగ్. ఇది ఇంకా లైట్, చాలా లైట్. నువ్వు ఇట్లాంటి పడుచుకున్నావు అనుకో మనకి పెద్ద తలకాయ నొప్పి. సింపుల్. ఫస్ట్ మనం చేసిన ఫస్ట్ రిపాజిటరీ, క్రియేటింగ్ అవర్ ఫస్ట్ ఫోల్డర్. దిస్ ఇస్ వాట్ ఫస్ట్ ఫోల్డర్. సింపుల్. ఇంకా ఇది అసలుకి ఏం చేయాలి, మన సమ్ సార్ట్ ఆఫ్ పీసీలో ఎలా చేయాలి అనుకుంటే ఇక నీకు ఆప్షన్ ఉంది, సెటప్ ఇన్ డెస్క్టాప్. ఈ సింపుల్గా క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ నౌ. మళ్ళీ ఇక్కడ డౌన్లోడ్. $175 అండి, చాలా ఈజీగా అయిపోతుంది. సో మనం ఇందాక డౌన్లోడ్ చేసుకున్న గిటాబ్ని మనం ఇక్కడ చూసుకుందాం. ఇందాక మనం డౌన్లోడ్ చేసిన ఫైల్ మొత్తం డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది.
అయితే ఇక్కడ ఇది ఇలా ఓపెన్ అయిపోయిన తర్వాత సైన్ ఇన్ టు github.com లేదా నా సెకండ్ ఆప్షన్ మనకు సంబంధం లేదు, ఎంటర్ప్రైజ్ మనది కాదు కాబట్టి ఇలా ఇక్కడ మనం ఇంతకుముందు చేసిన అకౌంట్ కాబట్టి దానికోసం మనం చూసుకుందాం. ర్యాపిడ్స్కి వెళ్ళామా, @gmail.com, పాస్వర్డ్ ఎర్రర్ 404 హ్యాష్ @ ఎంటర్. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, నేను సమ్ సార్ట్ ఆఫ్ డెస్క్టాప్లోకి నేను పంపించుకుంటున్నాను. ఇలా వచ్చిందంటే మ్యాక్సిమం ఇక్కడ మనం చేయాల్సిన పని ఏం లేదు, సింపుల్గా ఫినిష్ అని కొట్టేస్తే అయిపోతుంది. డన్. సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, గిటబ్ రిపాజిటరీలో ఉన్నాం. మనం దాన్ని చూడాల్సిన అవసరం లేదు కాబట్టి మనం చూస్తున్నాం ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకున్నాము అండ్ ఇక్కడ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ మనకు కొన్ని సమ్ సార్ట్ ఆఫ్ కమాండ్స్ వచ్చాయి. ఇక్కడ క్రియేట్ యువర్ న్యూ రిపాజిటరీ ఆన్ కమాండ్ లైన్ అని ఉంది. ఇది ఎక్కడ చేసుకోవచ్చు అని అంటే ఫస్ట్ విండోస్ బటన్ క్లిక్ చేసి టెర్మినల్ అని సెర్చ్ చేయండి. టెర్మినల్ ఎంటర్. అసలు మన విండోస్ ఇది ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే గెట్ -- వెర్షన్ అని కొట్టి ఎంటర్ చేసామనుకోండి, ఇది చూపించట్లేదు. సో ఇది మనకు అడ్మిన్ లెవెల్లో కావాలి అండ్ ఫర్ దట్ పర్పస్ అయితే ఇక్కడ మనం స్టార్టింగ్ చూసినట్లయితే ఆర్ క్రియేట్ ఎ న్యూ రిపాజిటరీ, మనం ఇందాక క్రియేట్ చేసుకున్న రిపాజిటరీ అలా కాకుండా ఇక్కడ టెస్ట్ అని పెట్టుకున్నాం, రైట్. ఈ టెస్ట్ ఇలా కాకుండా మనం ఇక్కడ కూడా కొన్ని థింగ్స్ చేసుకోవచ్చు. ఏంటి అని అంటే ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ మనం చేయాల్సిన సింపుల్ థింగ్, ఫస్ట్ ఇక్కడ మనకి ఇచ్చిన కమాండ్స్ మనం ఫాలో అయిపోయినట్టే మనం పెట్టే ఫస్ట్ సమ్ సార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ ఫోల్డర్ మనం చేయొచ్చు. యాజ్ ఆఫ్ నౌ లెట్స్ డూ దిస్ థింగ్. ఓకే, నేను మీకు చెప్పాను ఇందాక సమ్ సార్ట్ ఆఫ్ చీట్ బుక్ ఒకటి ఇస్తానని చెప్పాను కదా. ఆ చీట్ బుక్ నేను ఇక్కడ నుండి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నాను. ఇది ఒక ఫోల్డర్, ఇది నా డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్. ఇది గిటాబ్ అనే ఫోల్డర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ ఇన్ టెర్మినల్, ఇక్కడ మనం మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. నో, ఇక్కడ చూపించట్లేదు. దెన్ హిట్ ఇనిట్. సో మనం అలా కాకుండా ఇది ఇంకో ప్రాసెస్. ఇది ఏంటి అని అంటే మనకి ఇందులో 2 టైప్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంటాయి. ఒకటి CLI, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. మనం అంతా ఇందాక మనం ఓపెన్ చేసాం టెర్మినల్ నుండి. లేదు మనం సమ్ సార్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ వర్షన్ వాడుతున్నాం అంటే ఇలా వాడచ్చు. ఏంటి అని అంటే ఇక్కడ URL. ఫస్ట్ మనం ఇందాక డెస్క్టాప్ ఓపెన్ చేసినప్పుడు మన అకౌంట్ లింక్ చేసుకున్నాం. అక్కడ మనకి ఇది ఉంది ర్యాపిడ్ స్కిల్ టెస్ట్. దానిపైన అదొక రెపాజిటరీ, సారీ అదొక అకౌంట్లో మనం పెట్టిన రెపాజిటరీ నేమ్ టెస్ట్. అది క్లిక్ చేసి క్లోన్ టెస్ట్ అని కొడుతున్నాం. దెన్ ఇది ఎక్కడ కావాలి అనుకుంటే చాలా ఆరామ్సే ఇక్కడికి వెళ్ళి నాది డెస్క్టాప్ మీద నేను ఫైల్స్ పెట్టుకున్నాను, గిట్ అనేసి ఫైల్ పెట్టుకున్నాను. ఇక్కడ నా ఫైల్స్ అని ఇక్కడ క్లోన్ కావాలి. క్లోన్. ఇప్పుడు నా ఈ యొక్క ఇందులో ఇవేవైతే ఉన్నాయి ఇవన్నీ ఇక్కడికి వస్తాయి. దెన్ ఇప్పుడు వాట్ ఇఫ్ ఇందులో ఫైల్స్ పెడదాం అనుకున్నాను. ఇక్కడ మనకు టూ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఫైల్ డేట్ ఇక్కడ నుండి పెట్టుకున్న ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఇక్కడ క్రియేట్ న్యూ పుల్ రిక్వెస్ట్. ఇక్కడ అప్లోడింగ్ అండ్ ఎగ్జిస్టింగ్ ఫైల్. దెన్ ఇప్పుడు నేను చేసే థింగ్ ఏంటిదంటే ఇందాక చెప్పాను ఏంటి మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి ఒక ఫైల్ అప్లోడ్ చేయడానికి కోసం అనేసి.
పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు నేను అప్లోడ్ ఫైల్ అని పెట్టడంతో మనకి ఇక్కడ వచ్చింది ఏంటిది, ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ ఉంది. నేను సేమ్ దీన్నే తీసుకెళ్ళి ఈ ఫైల్ని ఇక్కడ నుండి తీసుకెళ్ళి డ్రాగ్ అండ్ డ్రాప్. సరే, లెట్స్ చూస్ ఎ ఫైల్. ఈ ఫైల్ని చేద్దాం అనుకుంటున్నా. ఇది ఒక పీడిఎఫ్ ఫైల్. ఈ పీడిఎఫ్ని కమిట్ చేంజెస్. ఇక్కడికి వచ్చేసిందా. దెన్ ఇప్పుడు నేను ఇచ్చే మీకు వర్క్ ఏంటిదనంటే 1 hour ఎప్పుడో అయిపోయింది కాబట్టి ఈ సెషన్ మనం నెక్స్ట్ సెషన్లో కంటిన్యూ చేసుకుందాం. అండ్ మీకున్న ఒక వర్క్, ఈ చీట్ షీట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. మీ రిపాజిటరీ మీ సైడ్ నుండి మీరు చూసుకొని ఫస్ట్ మీరు అకౌంట్ క్రియేట్ చేయాలి. సెకండ్ థింగ్ రిపాజిటరీ క్రియేట్ చేయాలి. థర్డ్ థింగ్ ఈ యొక్క ఏదైతే ఫైల్ ఉందో డౌన్లోడ్ చేసి నా వాట్సాప్లో పంపించాలి. ఇది మీ వర్క్. అండ్ నెక్స్ట్ వీక్లో టైం చాలా తక్కువ ఉంది బికాస్ పూజకి వెళ్ళాలి నేను. సో నెక్స్ట్ వీక్లో మనం చేస్తున్న పని ఏంటంటే పాయింట్ నెంబర్ 1, గిటాబ్ రిపాజిటరీలో మనం ప్రాజెక్ట్స్ ఎలా పెట్టుకుంటాం. పాయింట్ నెంబర్ 2, ఈ ప్రాజెక్ట్స్ని మనం ఎలా హోస్ట్ చేసుకుంటాం మాట్లాడుకుంటాం. అండ్ పాయింట్ నెంబర్ 3, డిఫరెంట్ ప్రాజెక్ట్స్కి సంబంధించిన టైటిల్స్ నేను ఇస్తాను. సింపుల్. యా గైస్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే యూ కెన్ పింగ్ యువర్ వాట్సాప్. టైం ఉంటే లైక్ ఐ హ్యావ్ బీన్ షోయింగ్ దిస్ థింగ్. మీకు ఈరోజు పోర్ట్ఫోలియో ఎలా చేయాలని చూపిద్దాం అనుకున్నా. చూడండి, ఐ విల్ షో యూ. ఒక అట్మోస్ట్ సింపుల్ ఎలా క్రియేట్ చేయవచ్చు, ఒక ఆన్లైన్లో పోర్ట్ఫోలియో ఎలా ఉంటుంది, ఇక్కడ మనం నేమ్ పెట్టుకుంటాం, అది కూడా ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఇది ఒక సింపుల్ కోడ్. ఈ కోడ్ నేను మీకు ఈరోజు చూపిద్దాం అనుకున్నా, బట్ వీఆర్ రన్నింగ్ లో ఆన్ టైమ్. సో ఫర్ దట్ పర్పస్ ఒక HTML పేజ్, సింపుల్ పేజ్, చాలా సింపుల్. లెట్స్ టేక్ దిస్. నా నేమ్ పెడతాను అమ్మన్ ఎలుగం. ఐఎమ్ నాట్ ఫ్యూచర్ టెక్ లీడర్, cyber expert, UI UX designer, సేల్స్ టీమ్ మేనేజర్. ఏమైనా క్వశ్చన్ అని పెట్టుకుంటా పోతే ఇది అవుతుంది, చాలా పెద్దగా అవుతుంది. కాబట్టి సో ఇక్కడ చూడండి, నా నేమే రాంగ్ ఇచ్చాను, సారీ, మై బ్యాడ్. సో డన్. ఇందాక మనం చెప్పినట్లు చేంజెస్. ఫస్ట్ పోర్ట్ఫోలియోలో మీ ఆన్లైన్ రెజ్యూమేలో ఇదిగో నేను పెట్టుకున్న నేమ్ అమ్మన్ ఎలుగం. నేనేంటి, సైబర్ ఎక్స్పర్ట్. నేను ఎందులో ఇంకా బెటర్ నాకు ఆపర్చునిటీస్ ఉన్నాయి, UIX డిజైనింగ్లో, సేల్స్ టీమ్ మేనేజర్స్లో. నాకు చెప్పాలంటే నేను ఒక ప్యాషనెట్ బీటెక్ స్టూడెంట్ అని చెప్పుకుంటా. నా కాలేజ్ పేరు పెట్టుకుంటాను. అండ్ మిషన్ ఏంటి, అసలు నా థింగ్ ఏంటి, ప్రాజెక్ట్స్, నేను ఏ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నాను వీటి మీద ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీక్ మనం గిటబ్లో ఒక రిపాజిటరీ ఎలా క్రియేట్ చేసుకున్నాం ఇప్పుడు మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ వీక్ అందులో కోడ్ ఎలా పుష్ చేయాలి, నెక్స్ట్ వీక్ ఆ కోడ్ని మనం ఎలా మ్యానిపులేట్ చేస్తాము, నెక్స్ట్ వీక్ ఒక 10 మందితో కలిసి ఎలా ఒక సమ్ సార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ని కొలాబ్ చేస్తాము అనే డిఫరెంట్ థింగ్స్ నేర్చుకుంటాం. నెక్స్ట్